కలిసి మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనకి ఐక్యత ఉంటుంది. ఐక్యతతో కూడిన ప్రార్థన చాలా బలాన్ని ఇస్తుందండి. అమెరికా దేశంలోనంటే కొన్ని చెట్లు ఉంటాయంటండి. ఆ చెట్లు ఒక్కొక్క చెట్టు కూడా 300 అడుగులు ఎత్తు ఉంటుందంట. చెట్టు హైట్ ఎంతండి? మనం ఎక్కడ చూడం, 300 అడుగులు ఎత్తు ఉంటుందంట. అక్కడ ఉన్నటువంటి కొంతమంది సైంటిస్టులు అది తీరా చూస్తే దాని వేళ్ళు, ఆ చెట్టు యొక్క వేళ్ళేమో 3 అడుగుల్లో అనుకుంటాయంట. హైట్ ఏమో 300 అడుగులను, వేళ్ళెంత 3 అడుగులు. కానీ ఎంత పెద్ద గాలి వేసినా, ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఆ చెట్టు ఏమవుదో, పడదు. అసలు ఎలా జరుగుతుంది ఇది అని వాళ్ళు రీసెర్చ్ చేశారంట. ఆ చెట్ల మీద రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏంటో తెలుసండి. చెట్లన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి, ముందు వెనక ఉంటాయి కదా. ఈ చెట్లన్నీ వరుసగా ఉన్న తర్వాత పైకి కొంచెం దూరంగానే ఉంటాయి. కానీ ఈ 3 అడుగులు కిందకి వెళ్ళిన వేళ్ళు ఉన్నాయి చూసారా, ఈ వేళ్ళు ఒక చెట్టు వేర్లతో ఇంకొక చెట్టు వేర్లు ఏమైపోయి ఉంటాయంట, కలిసిపోయి మమేకమైపోయి మొత్తం చెట్లన్నీ వేర్లు కూడా కలిసిపోయి ఉంటాయంటండి. అందుకని ఇప్పుడు ఎంత పెద్ద గాలి వచ్చినా కానీ పక్కనున్నటువంటి చెట్టు వేర్లతో వీటికి ఉన్న సంబంధాన్ని బట్టి ఒకవేళ ఈ చెట్టు పడిపోయే పరిస్థితి వస్తే పక్కనున్న చెట్టు ఆపేస్తుందంట. అది పడిపోవాలని చూస్తే ఆ పక్క నుండి చెట్టు ఆపేస్తుందట. అందుకని ఏ చెట్టు కూడా ఏమవుదంటండి, ఓగడం తప్ప ఏమవుదండి, పడిపోవడం కానీ కూలిపోవడం కానీ జరగదంట. దేవునికి మహిమ కలుగును గాక.